అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమన్. రైతు నేస్తం ద్వారా రకరకాల పెరటి తోటలు, మిద్దె తోటలని సందర్శించి వాటి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ స్టేట్ సూర్యాపేట జిల్లా కోదాడికి రావడం జరిగింది. ఇక్కడ మంజుల గారు వారి ఇంటి మిద్దె పైన టెర్రస్ గార్డెన్ని చాలా చక్కగా డెవలప్ చేసుకొని వాటి నుంచి ఫలాలను పొందుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి టెర్రస్ గార్డెన్లో ఏ రకాల మొక్కలు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు, మరి వాటికి ఎలాంటి మాన్యూర్స్ని అందిస్తున్నారు, ఈ విధంగా ఈ వివరాలన్నీ కూడా వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మంజుల గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు, ఒకసారి మీ ఫ్యామిలీ గురించి కూడా తెలియచేయండి. నేను హౌస్ వైఫ్ అండి. మా ఫ్యామిలీ అంటే మా సార్ వచ్చి బిజినెస్ చేస్తారు, మెడికల్ బిజినెస్ చేస్తారు. ఓకే ఓకే. అయితే ఈ టెర్రస్ గార్డెన్ అంటే ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఈ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? గార్డెన్ స్టార్ట్ చేయటం అంటే ఒక 20 years అవుతుందండి. నేను చిన్న చిన్న కుండీల్లో, ఇంతకుముందు స్టేర్ లేదు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి, కుండీల్లో పూల మొక్కలు అవి చేసేదాన్ని. తర్వాత మళ్ళీ కొత్తగా పైన స్టేర్ కూడా వేసుకున్న తర్వాత కూరగాయలు ఏంటంటే బెండకాయలు, వంకాయలు అలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అంటే ఈ స్థాయిలో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అంటే ఆల్మోస్ట్ మీ టెర్రస్ అంతా కూడా ఫిల్ చేశారు కదా. ఒక 6 years అవుతుందండి. ఏ కేటగిరీస్ మీరు గ్రో చేస్తున్నారు మీ గార్డెన్లో? గార్డెన్లో ఆకుకూరలు, కూరగాయలు, మెడికేటెడ్ ప్లాంట్స్, పండ్లకు మొక్కలు కొన్ని, ఇలా అన్ని రకాలు ఉంటాయి. పూల మొక్కలు కొన్ని, అన్ని రకాలు ఉంటాయండి. ఇంకా అంటే మరి మనకి టెర్రస్ గార్డెన్ అనేటప్పటికి ఏ మొక్క అయినా సరే మనం కంటైనర్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒక కుండీ కానీ ఏదో ఒక కంటైనర్ వాడుకుంటాం కదా. మరి మీ టెర్రస్ గార్డెన్లో ఎలాంటి కంటైనర్స్ని యూజ్ చేశారు? నేను అన్ని 200 liters డ్రమ్స్ తీసుకుని హాఫ్ కట్ చేయించి వాడానండి. ఎక్కువ శాతము ఎక్కువ మట్టి ఈల్డ్ పెద్దగా వస్తుంది అని చెప్పి, మొక్క ఎదుగుదల బాగుంటుంది అని చెప్పి ఎక్కువ అవే పెట్టాను. గ్రో బ్యాగ్స్ ఉంటాయి, కొన్ని కుండీలు ఉంటాయి, చిన్న చిన్నవి పెరుగు బకెట్లు ఉంటాయి, 100 రూపాయల టబ్స్ ఉంటాయి. ఇంకా చిన్న 100 liters వాటిని కట్ చేసి వాటిని కూడా సగం చేసినవి ఉన్నాయి. చిన్న డ్రమ్స్ కూడా ఉంటాయి. ఓకే, అవి కూడా ఉంటాయి. ఈ విధంగా అంటే ఇలాంటి కంటైనర్స్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటారు? అన్నీ యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా కింద ఎక్కడ ఉండవండి, అన్నిటి కింద ఏదో ఒకటి ఎత్తు పెట్టి ఉంటాయి, వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు. స్టాండ్స్ కానీ లేదంటే చిన్న చిన్న బ్రిక్స్ కానీ ఇలాంటివి కానీ ఏవైనా పెడతాము. కింద ఎక్కడ పెట్టాము. వర్షానికి పడిన నీళ్ళైనా, మనం చెట్లకు పోసిన నీళ్ళతోటైనా ఎక్కడ స్లాబ్ ఖరాబ్ కాకుండా, నీళ్ళు ఆగకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. మరి కంటైనర్స్లోకి మట్టి మిశ్రమం ఏ విధంగా మీరు రెడీ చేసుకుంటున్నారు? వాటిలో ఏమేమి యాడ్ చేసి మిక్స్ చేస్తున్నారు? మేము గొర్రెరు, ఆవు పేడ, చెరువు మట్టి, ఇసుక ఇవన్నీ వాడతామండి. అయితే పర్సంటేజ్ ప్రకారం కలిపేస్తాము. వాటికి తోడు జీవామృతం ఇట్లాంటివన్నీ ఎరువులు ఉంటాయి, ఘనజీవామృతం అట్లాంటివన్నీ కలుపుతాము. ఓకే, పాటింగ్ మిక్స్ ఇంతవరకు వాడతామండి. ఓకే. మరి మీ టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలని కనుక చూసినట్లయితే ఏమేమి ఉన్నాయండి, ఏమేమి గ్రో చేస్తున్నారు మీ దగ్గర? ఆకుకూరలు ఇంచుమించుగా 10-15 రకాలు ఉంటాయండి. ఏమేమి ఉన్నాయి? తోటకూర, ఎర్ర తోటకూర, నెమలి తోటకూర అని తోటకూరలోనే 3-4 రకాలు ఉంటాయండి. పొన్నగంటి కూర, ఎర్ర పొన్నగంటి కూర, అలా పొన్నగంటి కూరలో కూడా 3-4 రకాలు ఉంటాయి. పాలకూర, చుక్క కూర, ఇలా తర్వాత సులభ బచ్చల కూర, ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 3-4 వెరైటీస్ ఉంటాయి. ఒక 15-20 రకాల ఆకుకూరలు ఉంటాయండి.
కాయగూర విషయానికి వస్తే ఏమేమి ఉన్నాయండి? కాయగూరలు అంటే బెండ, వంగ, టమాటో, చెట్టు చిక్కుడు, గోరు చిక్కుడు అలా ఉంటాయండి కూరగాయలు. ఇక్కడ మనకి క్రీపర్ వెరైటీస్ కూడా కనపడుతున్నాయి కదా, ఏమేమి గ్రో చేస్తున్నారు? క్రీపర్ వెరైటీస్ అంటే పొట్ల, చెమ్మ చెట్లు, కాకర చెట్లు, కాకర తీగలు ఉంటాయండి. నేతి బీరకాయలు ఇట్లా ఒక దొండ కూడా ఉంది. దొండ కూడా ఉన్నాయండి. మీరు అంటే ఈ టెర్రస్ ఏరియా మొత్తం కూడా పైన ఈ జింక్ పైప్స్ తోటి కొంత ఐరన్ మెటీరియల్ వాడి కానీ పందిర్లాగా అరేంజ్ చేశారు, పర్మనెంట్ పందిర్లాగా. అవునండి, క్రీపర్స్ కోసం. క్రీపర్స్ కోసము, గ్రీన్ మ్యాటర్స్ కోసం సమ్మర్లో షేడ్ నెట్ వేసుకోవడానికి, క్రీపర్స్ పాకించుకోవడానికి ఆఫ్ పర్మనెంట్ పందిర్లాగా మీరు అరేంజ్ చేసుకున్నారు. ఓకే. మీరు అంటే మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ కూడా గ్రో చేస్తూ ఉన్నారు కదా, ఆ కేటగిరీలో ఏమేమి గ్రో చేస్తున్నారు? మెయిన్ ముఖ్యంగా మునగ వాడతామండి. మునగ ఆకులు కషాయం చేసుకొని వాడతాం, పప్పులు వేసుకుంటాము, కాయలు, మునగ శాంతం వేరే దగ్గర నుంచి చెక్క అన్నీ యూజ్ అవుతాయి. అంటే ఎన్ని ప్లాంట్స్ పెట్టారు మీరు? మునగ 4 ప్లాంట్స్ ఉన్నాయండి. 4 డ్రమ్ముల్లో పెట్టారు? 4 డ్రమ్ముల్లో ఉన్నాయి. రెగ్యులర్గా ఒకటి ప్రూన్ చేస్తూ ఉంటాము, వాటికి ఆకు వస్తూ ఉంటుంది, కాయలు వస్తూ ఉంటాయి. ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము, రోజు డైలీ మునగాకు యూస్ చేస్తాము. ఇంకా విధంగా అలాగే మెడిసిన్ ప్లాంట్స్ ఇది కూడా యూస్ చేస్తామండి. ఇన్సులిన్ ప్లాంట్, మారేడు చెట్టు ఉంది, ఇంకా వేప, రావి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే అది అంటే ఎయిర్ పర్పస్ అంటే వేప గాలి మంచిది అంటారు కదా, గాలి మంచిది. ఆకు కూడా వాడతారు? ఆకు కూడా వాడతామండి, తింటాం, చిగుర్లు తింటాము, వేప చిగుర్లు తింటాము, అలోవీరా అవన్నీ ఉంటాయండి. ఓకే. అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్ చాలా. మీరు అంటే మన గార్డెన్లో అంటే కొన్ని రకాల మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ ఖచ్చితంగా ఉండాలంటారు? ఖచ్చితంగా ఉండాలండి. ఓకే. నల్లని మొక్కలని ఉంటాయండి, అవేంటి గడ్డి చేమంతి మొక్కలు అంటారు. ఇక్కడ చిన్న దెబ్బ తగిలినా, చిన్న కాలినా ఏదైనా అది రాసి కొంచెం నలిసి ఇట్లా పెట్టేసేస్తే సాయంత్రానికి కనిపించకుండా పోతుందని ఆయింట్మెంట్లు ఏవి యూస్ చేయమండి. మొత్తం తోటే మాకు అన్ని విధాలుగా. ఓకే. మంజుల గారు, అంటే మీ టెర్రస్ గార్డెన్లో మనం ఫ్రూట్ సెక్షన్ కనుక చూసినట్లయితే ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు? 15 వెరైటీస్ పైనే ఉంటాయండి. ఇక్కడైతే సపోటా కనిపిస్తుంది కదండి, ఇది వెరైటీ ఏంటి? పాల సపోటా అండి. సైజ్ ఇంత లావు సైజ్ వస్తుంది. మనం ఇచ్చిన లిక్విడ్స్ టేస్ట్ అంతా బాగుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, బాగా వస్తుంది. ఇప్పుడు అంటే ఇంకా సీజన్ అన్ సీజన్ లో ఉన్నట్టుంది కదా? అన్ సీజన్ అండి. ఓకే. రిమైనింగ్ వెరైటీస్ కూడా చూద్దామండి. చూద్దాం. ఇది వాకాయ చెట్టు అండి, బాగా వస్తుందండి సీజన్లో. అది నల్ల నేరేడు చెట్టు. ఈ సంవత్సరం కాసింది, వేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం కాసింది, చాలా కాసింది, మంచి స్వీట్గా వచ్చినాయి. ఇది బార్బడాస్ చెర్రీస్ అండి, ఇది స్వీట్ లెమన్ అండి. ఇది బార్బడాస్ చెర్రీస్ అండి, ఫ్రూట్స్ ఇలా ఉంటాయండి, స్వీట్గా ఉంటాయి. ఓకే. ఇది ఆరెంజెస్ అండి, ఎప్పుడు కాస్తూనే ఉంటాయి, ఇప్పుడు కాయలు ఉంటాయి, పిందెలు ఉంటాయి, రెగ్యులర్గా కాస్తూనే ఉంటుందండి. ఇది గ్రీన్ యాపిల్ పేర్ అండి, ఈ సైజు వస్తుంది, కాయ బాగా కాస్తుంది, గుత్తులుగా కాస్తుంది. ప్రూనింగ్ అయింది మొన్ననే, ఇప్పుడు చెట్టు పెరుగుతుంది, నెక్స్ట్ పూత వస్తుంది. ఇది మల్బరీ అండి. ఓకే. ఇప్పుడు బాగా అవగాహన ఉంది వీటిని తినటం చాలా మందికి. అందరూ అంటే ఫ్రూట్స్ అయితే ఫుల్గా వచ్చాయండి. బాగా ఏం చేస్తారు మీరు? మేము ప్రూనింగ్ చేస్తాము, ఆకులు దుంపేస్తాము, లిక్విడ్స్ ఇస్తుంటాము, మెన్యూర్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకుంటుంటాము. ఓకే. క్రాప్ అయిపోగానే ప్రూన్ చేస్తాము. అంటే ఆకులేనండి, స్టెమ్స్ కూడా కట్ చేస్తుంటారు? స్టెమ్స్ కూడా కట్ చేస్తామండి. ఒక్కొక్కసారి ఆకులు కూడా తీసేస్తాం, చెట్టు పెరగలేదు అనుకున్నప్పుడు. ఒక్కోసారి హార్డ్ ప్రూనింగ్ చేసేస్తాం. ఇవి జామ అండి, తైవాన్ జామ అంటారు కదా,
అదండి సైజ్ ఇంత సైజ్ వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం రసాయనాలు లేకుండా పండిస్తున్నాం కాబట్టి కాయ రుచిగా ఉంటుంది. ఇది చింత అండి, చిగురు కోసం వేసుకుంటామండి. చింత చిగురు చాలా వస్తుంది, గుప్పుడు వస్తుంది. ఈ తోటలో కూడా పెంచుకుంటున్నారంట ఇప్పుడు. మేము కూడా 4-5 చెట్లు వేసుకుంటామండి చిగురు కోసం. చింత చిగురు యూజ్ చేసుకుంటాం. చింత చిగురు యూజ్ చేసుకుంటాం, రెగ్యులర్గా ఉంటుందండి. ఇది ఉసిరి చెట్టు అండి, పప్పు ఉసిరి చెట్టు. బాగా వస్తుంది, కేజీలు నిన్న వస్తాయండి కాయలు. టేస్ట్ కూడా బాగుంటాయి. ఇది కంటైనర్ వచ్చి పెద్దది ఉన్నందువల్ల మొత్తం దాంట్లోనే పెడితే కుదరట్లేదు అని చెప్పేసి పసుపు విడివిడిగా తీసుకొని తీయడానికి ఈజీగా ఉంటుందని ఇలా పెట్టి ఇలా యూజ్ చేసుకున్నామండి. అక్కడంతా గడ్డి మొలుస్తుంది, అలా కాకుండా ఇలా కంటైనర్స్ పెడితే మనకి యూస్ఫుల్గా ఉంటుందని ఇలా పెట్టుకున్నామండి. ఇది కొండ మామిడి అండి, బాగా ఈ సైజ్ కాయలు వస్తాయండి, పుల్లగా ఉంటాయి. బంచెస్ గుత్తులుగా వస్తాయండి, పుల్లగా ఉంటాయి. మా లేత మామిడికాయలాగా ఉంటాయండి, రుచి బాగా వస్తాయి. పచ్చడి పెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చిన్న ముక్కలు చేసి పప్పులు వేసుకోవచ్చు, చాలా విధాలుగా వాడుకోవచ్చు. ఒకప్పుడు ఈ మధ్య చాలా మందికి దీని గురించి బాగా అవేర్నెస్ వచ్చిందండి. చాలా మంది ప్రతి గార్డెన్ కు పెంచుకుంటున్నారు. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. ఇక్కడ ఏరియా మొత్తం ఇది మొత్తం అంతా డ్రాగన్ అండి, లైన్ మొత్తం అంతా డ్రాగన్ ఉంటుంది. డ్రాగన్ కి అంటే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే మొత్తం మీద ఎన్ని కంటైనర్స్ లో డ్రాగన్ ప్లాంటేషన్ చేశారు? ఒక 40 కంటైనర్స్ ఉంటాయండి. ఈ లైన్ అంతా గార్డెన్ లో కానీ మొత్తం మీద ఒక 40 కంటైనర్స్ దాకా ఉంటాయండి. అంటే ఎందుకని అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది అంటే ఆ డ్రాగన్ మీద? మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి డ్రాగన్ కి, అందుకని కొంత. ఫ్రూటింగ్ ఎలా ఉంది? ఫ్రూటింగ్ మంచిగా ఇప్పుడు కూడా ఫుల్ గా అంటే ఫ్లవరింగ్ కానీ అంటే ఫ్రూటింగ్ బాగానే కనిపిస్తుంది. జూన్ నుంచి ఆగస్ట్, అక్టోబర్, నవంబర్ వరకు ఉంటాయండి. మా నవంబర్ లాస్ట్, అప్పటిదాకా ఒక 5 నెలలు క్రాప్ బాగా వస్తుందండి. మీకే కాకుండా చాలా మందికి, చుట్టాలకి, అందరికి పంచుతుంటామండి. బాగా వస్తుంది, డ్రాగన్ బాగా వస్తుంది. ఓవరాల్ గా అంటే ఫ్రూట్ వెరైటీస్ అప్రాక్స్ గా ఎన్ని ఉంటాయండి మనం చూసిన? మొత్తం ఒక 15 రకాల పైనే ఉంటాయండి. ఫ్లవర్స్ లో ఒక 15 రకాలు అలా ఉంటాయండి. ఓకే, ఏమేమి ఉన్నాయి? ఇది చుక్కమల్లె అండి. చుక్కమల్లె డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది వేరే కలర్ అండి, పింక్ కలర్ చుక్కమల్లె. చుక్కమల్లెలో ఇది ఒక కలరు. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి? 100 వరహాల చెట్టు ఉందండి, తర్వాత విష్ణు చక్రాల చెట్టు ఉంది, దేవగన్నేరు చెట్లు ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. వైట్ ఒకటి, పింక్ ఒకటి, 2 రకాలు ఉన్నాయి. ఎడీనియము 3 రకాలు ఉన్నాయి, వైట్, పింక్, వైట్ ముద్ద, అలా ఎడీనియం 3 ఉన్నాయి. ఇది మామూలుగా రెగ్యులర్ అది సీజనబుల్గా మొలిసే అంటే గోరింట, బంతి, చేమంతి, పట్నం బంతి అంటారు కదా, జినియస్, ఇలా అన్ని రకాలు ఉంటాయండి. చాలా రకాల మందారాలు, గులాబీలు ఇలా ఉంటాయండి. మరి మీ టెర్రస్ గార్డెన్లో ఉన్న ఈ రకరకాల మొక్కల్ని హెల్తీగా పెంచడానికి కానీ ఈల్డ్ మంచిగా రావడానికి అంటే ఎలాంటి మాన్యూర్స్ని అందిస్తున్నారు? మేము ఇంటి నుంచి వచ్చే చెత్తనంతా కిచెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటామండి. అంతా తీసుకొచ్చి దీంట్లో వేస్తాం. దీంట్లో బెల్లం నీళ్ళు, పుల్ల మజ్జిగ, ఇవన్నీ మధ్య మధ్యలో చల్లుతుంటాం. WODC అవన్నీ చల్లుతుంటాం. ఒక 3-4 నెలలు, 5-6 నెలలు అయిన తర్వాత అది వర్మి కంపోస్ట్ లాగా తయారవుతుంది. దాంట్లో కూడా వానపాములు తయారవుతాయండి. వర్మి కంపోస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని కూడా మొక్కలకే యూజ్ చేసుకుంటాము. ఇవన్నీ వాడుతుంటాము. కోడిగుడ్డు పెంకులు కానీ, తిన్న కాయ పండ్లు ముక్కలు కానీ, కూరగాయ ముక్కలు కానీ అన్నీ తీసుకొచ్చి వీటిలో వేస్తామండి. మాకు ఎరువు చాలా వరకు ఇదే వాడతాము. ఓకే, మరి టెర్రస్ గార్డెన్కి వాటరింగ్ ఎలా చేస్తున్నారండి? పైప్స్ ఉంటాయండి. ఇక్కడ ఒక పైప్, అక్కడ ఒక పైప్ ఉంటుంది. ఇటువైపు అటువైపే. రోజు నేనే ఒక 1 అవర్ టైం తీసుకుని ఈవినింగ్ చేస్తానండి.
వాటరింగ్ నేనే చేసుకుంటాను, మొక్కలన్నీ నేనే నాటుకుంటాను, అన్నీ నేనే చేసుకుంటానండి. ఓకే. అయితే మీకు ఓవరాల్గా ఈ టెర్రస్ గార్డెన్ వల్ల కానీ గార్డెనింగ్లో మీకు ఎలా అనిపిస్తుంది స్పెండ్ చేసినప్పుడు ఇక్కడ? నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. నాకు మెడిసిన్ ప్లాంట్స్ దీంట్లోనే దొరుకుతాయి, కూరగాయలు దీంట్లోనే దొరుకుతాయి, ఫ్రూట్స్ దీంట్లోనే దొరుకుతాయి. గ్రీనరీ కనిపిస్తే నాకు చాలా ఇష్టము. చాలామంది ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే టెర్రస్ గార్డెన్ అంటే చాలా కష్టం అనే ఫీల్ అవుతుంటారు కదా, అంటే అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? కష్టం అంటే ఏ విషయంలో ఏ పనిలో కష్టం ఉండకుంటుందంటే వండుకొని తినే విషయంలో కూడా కష్టమే కదా, అలాగే ఇది కూడా కష్టం అంటే కష్టం ఉంటుంది కొంచెం, కానీ మనం కష్టపడడానికి ఫలితం ఒక్కొక్క చెట్టు కాయ కాసి ఒక్కొక్క చెట్టు పువ్వు పూసినప్పుడు మన చిన్న పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంటుందండి. ఓకే. నా వరకు నాకైతే కష్టం ఏమి అనిపించదు, ఈ కష్టానికి తగ్గ ఫలితం కనబడుతుంటుంది. ఓకే. నాకు చాలా ఇష్టం. ఓకే అండి, అంటే మీ టెర్రస్ గార్డెన్ని చాలా చక్కగా డెవలప్ చేసుకుని మీ గార్డెన్ వివరాలన్నీ కూడా తెలియచేసినందుకు థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.